హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈ డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీకు నేను అప్పాజీ గారి గురించి సంబంధించి శరత్ అనే ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేసిన. ఇంటర్వ్యూ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే శరత్ నేను అక్కడ అడిగిన పాయింట్ ఏంటంటే శరత్ నువ్వు ఫేక్ అండ్ డిక్లరేషన్ ఇచ్చినావు కదా, అంటే ఆయన ఫేక్ అండ్ డిక్లరేషన్ ఇస్తే దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మనం కూడా చేయొచ్చు అనే ఇంటెన్షన్. ఓకేనా? దాన్ని ఓకే పిలిపించాను, నేను ఇంటర్వ్యూ చేశాను. కొంతమంది సంతోష్ అన్న ఫేక్ అన్నారు, లేదంటే సంతోష్ అన్న డబ్బులు తీసుకున్నారు. ఓకే, నో ఇష్యూ. ఓకే, డబ్బులు తీసుకున్నామా ఏంది, ఆయన ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకు తెలియదు. మేబీ ఆయన దగ్గర ఉన్న వ్యక్తులకు మేము తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే వీడియోలు చేస్తుంటాం కాబట్టి, యూట్యూబ్లో కనిపిస్తాం కాబట్టి. ఇంకోటి మీకు మీకు హైలైట్ విషయం చెప్పేది ఏంటంటే ఈరోజు ఈవినింగ్ 7:15 కానీ 6:15 కానీ అప్పాజీ గారితో డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఉంది. ఆయన చెప్పిండు, వినండి మీరు. ఆ ఇంటర్వ్యూ అంటే పిచ్చిలేస్తుంది మీకు. అసలు ఆయన చెప్పినాయి, నేను అడిగిన అన్ని మీ డౌట్స్ అన్ని అడిగిన. దాని పెద్ద గొడవ అయిందిలే, దాన్ని తీసుకోవడానికి కూడా ఎంతమందిని ఒప్పియాల్సి వచ్చింది, అది పెద్ద స్టోరీ. అది చెప్తే అర్థం కాదు. ఆయన నాకు పరిచయం అంటే ముందే నేను వీడియోలు కొట్టుకొస్తా. అందరూ పెద్ద పెద్ద ఛానల్స్ ఇంకా వేరే వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత పోవాల్సిన అవసరం లేదు. నేనేమనుకుంటానంటే ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా తీసుకొని ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అంటే ఏంటి వాస్తవాలు ఏంటి, రేపొద్దున ఏదైనా జనాలకు ఏదన్నా మనం ఒక సబ్జెక్ట్ చెప్తున్నామంటే అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, నిజాలు చెప్పడానికే ట్రై చేస్తాం. కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు అనేది మా ఇంటెన్షన్. షరతు నేను ఓవరాల్గా మీరు అనుకున్నది ఏంటంటే షరతు నువ్వు ఎట్లా డిక్లరేషన్ చేస్తావు అంటే మరి నువ్వెందుకు చేసినావు వేరే వాళ్ళని అన్నారు. నేను విత్ లైవ్లో విత్ ఎవిడెన్స్ చూపించిన అది ఓకే, అది పక్కన పెట్టండి. షరత్ నేను అడిగింది ఏంటంటే షరత్ ఇప్పుడు వేరే ఎవరైనా సరే, ఇప్పుడు ఈరోజు అప్పాజీ గారు కావచ్చు, ఇంకో సోకాల్డ్ ఫేక్ అని చెప్పాలంటే ఒక మనిషి ఇప్పుడు దొంగని అటు దొంగతనం చేస్తేనే ఇటు దొంగ అని చెప్తాం. మన మీద కోపం ఉన్న వాళ్ళందరినీ దొంగ అనలేం కదా. అయితే ఏంటి ఎవిడెన్స్ అట్టెట్లా అన్నావు, ఎవిడెన్స్ లేకుండా అంటే నేనే ఎవిడెన్స్ అన్నాడు. నువ్వు ఎవిడెన్స్ అంటే ఎవరు నమ్మరు కదా అన్న ఇంటెన్షన్తో తీసుకెళ్ళిందే తప్ప, లేదంటే షరత్తుని ఏదో ఫేక్గా చూపించాలి, అప్పాజీ గారిని ఏదో పొగిడితే మాకేదో వస్తుంది, లేదంటే అప్పాజీ గారు 10 లక్షలు పంపిస్తారు అనే ఇంటెన్షన్ కాదు. అంటే ఏంటి అసలు నువ్వు వెళ్ళేసి వచ్చినావు కదా షరత్, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందని అంటే అప్ప పట్టించుకోవట్లేదు, 6 గంటలు పట్టింది, 3 గంటలు పట్టింది, ఆడ రౌడీలు ఉన్నారు, ఇది అది అని చెప్పిండు. ఓకే, మేబీ నేను కూడా కొంతవరకు ఓకే అనుకున్నా. ఒక ఆపోజిషన్ గెస్ట్ ఉన్నప్పుడు నేను రివర్స్ క్వశ్చన్లు వేసే ఇంటర్వ్యూ చేయాలి తప్ప ఓహో శరత్ నువ్వు అట్లనా ఇట్లనా అని జోకడం నాకు రాదు. అంటే ఆయన చెప్పేది నిజాలైనా దాన్ని రివర్స్గా క్వశ్చన్లు వేసి కొన్ని విషయాలు బయటపెట్టడానికి ట్రై చేస్తాం. నేను చేసేది అదే పని, అంతే తప్ప షరత్ని ఏదో తప్పుగా చూపించాలన్నా కాదు, లేదంటే ఇంకోరిని కాదు. షరత్ చెప్పేది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు, షరత్ తెలుసు. అప్పటికి నేను వెళ్ళలే కాబట్టి. వస్తే ఇంకా ఫస్ట్ పాయింట్ మీకు, ఇప్పుడు మీరు ఏదైతే నీకు దమ్ముంటే అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళన్న వాళ్ళు కావచ్చు, ఇంకో సోకాల్డ్ కావచ్చు, ఆ నెక్స్ట్ డే నైటే నేను వెళ్ళడం జరిగింది. మార్నింగ్ అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. అక్కడ చిన్న గొడవ కూడా అయింది. గొడవ అంటే మరి నీతో ఎందుకు గొడవ అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు నా ఆఫీస్ ఉంది, నా ఆఫీస్లో ఎవరో కొత్త వ్యక్తులు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. అక్కడ కొంతమంది ఉంటారు, నాకు సంబంధించిన పిల్లలకి ఏం చెప్తా, వాళ్ళని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాను. ఆ ఇంటెన్షన్తో అనిపించింది. ఇంకోటి మేము ఏం చేసామంటే ఫస్ట్ మా కెమెరామెన్స్ ఎవరికి తెలియదు కాబట్టి కెమెరామెన్స్ పంపించాను. నేను ఒక 40 మినిట్స్ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎట్లుందంటే అంత పోలేట్గా కూల్గా, ఎక్కడో అక్కడ కూర్చున్నారు. అక్కడ పక్కన ఆవులు ఉన్నాయి, అక్కడ మేక పిల్లలు ఉన్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళి షాప్లలో చూస్తే షాప్లో ఏమైనా స్కానర్ చేసినావు, ఏమని వచ్చింది నీకు? ఎందుకు విత్ ఎవిడెన్స్తో చెప్తున్నామంటే ఊరికే ఇప్పుడు ఏదైనా సరే రేపు పొద్దున మేమేం రైట్ అప్పాజీ గారు తోపు అని మేము అనట్లేదు. మేము అనేది ఏంటంటే ఫేక్ ఇస్ ఫేక్ ఏదైనా సరే. ఇక్కడికి ఏం పేరు వచ్చింది, ఎల్లు నాయకోడి. ఇగో ఇది స్కాన్ చేశారు. ఇది ఎందుకు స్కాన్ చేసావు? మా కెమెరామెన్ చేశాడు. ఇది ఎందుకు స్కాన్ చేసావు నువ్వు? ఇది వాటర్ బాటిల్స్. ఓకే, ఇది వచ్చింది. మేబీ ఇంకా అన్నిట్లలో మేము చేయలేదు, కొన్నిట్లో రావచ్చు మేబీ మీరు అన్నట్టుగా. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ నా సీక్రెట్ అంటే నా ఏదైతే ఐఫోన్ ఉందో ఈ ఫోను నా పర్సనల్ ఫోన్. అంటే ఇది నా వెల్ విషర్స్ దగ్గర ఈ నంబర్ ఉంటుంది. ఇంకోటి ఇందులో ఈ నంబర్ మాత్రమే నా ఆధార్ కార్డు కావచ్చు, నాకు సంబంధించిన ప్రతి ఒక్క పాన్ కార్డుకి సంబంధించిన లింక్ అయింది ఈ నంబర్ ఎవరికి తెలియదు. 90% నా వెల్ విషర్స్ తప్ప, నా ఫ్యామిలీ నంబర్స్ తప్ప ఎవరు తెలియదు. ఇది నా పర్సనల్. ఈ నంబర్ అనేది దేనికి లింక్ అయ్యి ఉండదు. పాన్ కార్డుకి లింక్ అవ్వదు, ఆధార్ కార్డు లింక్ అవ్వదు, ఏదేనికి లింక్ అవ్వదు. ఈ 630 నంబర్ మీ దగ్గర ఉంది కదా, చాలా మంది కొలీగ్స్ దగ్గర అంటే బయట ఉన్న ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు దీన్ని. ఎందుకు ఇవన్నీ ఎవిడెన్స్ చూపిస్తున్నానంటే అక్కడ నాకు ఎవరైతే అబ్బాయి వెళ్ళాడో అతను చెప్పిన కొన్ని పాయింట్లు నాకు డౌట్ ఉండే.
నేను అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము ఏదో విషయంలో దొరకరా, ఎందుకు ఈయన మీడియాని ఎందుకు రానివ్వట్లేదు అనే డౌట్స్ మాకున్నాయి. ఓకే, శరత్ చెప్పిన వరకు కరెక్టేనేమో అని. శరత్ ఇక్కడ నేను అక్కడికి వెళ్తాను శరత్ అన్నప్పుడు, శరత్ అన్న అబ్బాయి నాతో ఒక పెద్ద ప్రామిస్ తీసుకున్నాడు. అది మీరు శరత్నే అడగండి. నేను శరత్ అడిగిన దానికి నేను ప్రామిస్ చేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, నాకు కూడా కొంచెం సిమ్టమ్స్లో ఎట్లా అనిపించింది అంటే, అంత కూల్గా పొలైట్గా ఉంది ఇక్కడ, పెద్దగా ఏం లేదు అనిపించింది. పిల్లలు నాకు ఫోన్ చేసి ఏంటి ఎట్లుంది వాతావరణం అంటే, ఏం లేదు సార్ కూల్గా ఉంది అన్నారు. కట్ చేస్తే నేను చెప్పులు ఇప్పేసి ఇట్లా లోపలికి అడుగు పెడుతున్నా, సంతన్న అన్నాడు ఒకటేసారి. ఎవరు? అప్పాజీ గారు అనగా నా పేరు ఈయనకి ఎట్లా తెలుసు? ఓకే, నేను యూట్యూబ్లో కాబట్టి చూడొచ్చు, మేబీ సంతోష్ అన్న అని తెలియవచ్చు. ఓకే సరే, నేను వెళ్ళలేదు, వస్తున్నా అన్న బ్రష్ చేసుకున్నాడు అప్పుడు అప్పాజీ గారు. మేబీ ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది బెంగళూరు ఎక్కడైతే కర్ణాటక వాళ్ళు కొంతమంది ఒక 30% ఉంటే 70% తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ నేను తెలుసు కదా. సరే, కర్ణాటక వాళ్ళకి నేను తెలియకపోవచ్చు, అక్కడ వాళ్ళకి నేను తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను చూసారు. అంటే ఇది నేను చెప్పేది అంటే నిజంగా ఇట్లా అన్నాడా లేదా అని కొంచెం డౌట్ ఉండొచ్చు. అక్కడ నేను వెళ్ళినప్పుడు ఒక 250 అరౌండ్ 200 నంబర్స్ ఉన్నారు అక్కడ. ఇంకెక్కువనే ఉండొచ్చు మేబీ, చాలా క్రౌడ్ ఉన్నారు. నిన్న కూడా ఐ థింక్ మండే మార్నింగ్ 10:30కి అట్లా అక్కడ ఉన్నాం. 10:40 11కి అక్కడ సైలెంట్ గా ఉంది. ఓకే, మళ్ళీ పిలిచాడు, సంతన్న పైకి వచ్చేసి అన్నాడు. పైకి నేను ఒక్కడిని వెళ్ళలేదు, నాతో పాటు ఎవరైతే కెమెరామెన్ తీసుకెళ్లానో, పొద్దున ఇప్పుడు మేము ఒకరు మాట్లాడితే కరెక్ట్ కదా. మా కెమెరామెన్ వంశీ వచ్చాడు అండ్ అలంకృత వచ్చింది నాతో పాటు. పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత అన్న లోపలికి రా అన్నాడు. లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ చూపించుకుంటాను అన్నాడు. చూపించుకుంటాను అన్నాం. అంటే ఏం చెప్తాడని నిలబడిన తర్వాత అక్కడ ఇంకో రూల్స్ ఏంటంటే, అక్కడ ఆల్రెడీ ఆ లోపటి రూమ్లో ఏసీ ఉంటుంది. ఆ ఏసీ ఆన్ కూడా లేదు. బేసిక్ ఒక మంచం ఉంది అక్కడ, ఏదో గిఫ్ట్స్ అవి ఉన్నాయి అక్కడ. ఆ కిటికీ దగ్గర నిలబడ్డాడు పైన. అక్కడ చాలా మంది మేము వెళ్ళేసరికి కూర్చొని ఉన్నారు. అప్పటికి కూడా వాళ్ళందరికీ చెప్పిన తర్వాతనే మాకు చెప్పిండు. అయితే ఇంకోటి ఏంటంటే, అక్కడ పైన దోమలు గరుస్తున్నాయి అవన్నీ చెప్పారు కదా. అక్కడ లిటరల్గా అంటే ఈయనుండేది సాఫ్ట్గా ఏదో ఫాష్గా మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఏం లేదు, అంత సేమ్ ఉన్నది అదే ఉబ్బరంలా. ఆయన చెప్పేటప్పుడు కూడా ఆయన ఉబ్బరంలా, ఆయన ఏదో ఏసీ రూమ్లో కూర్చొని కూడా లేదు. అది ఏసీ ఉంది రూమ్లో, ఏసీ ఆన్లో అయితే లేదు. ఆయన అందులోనే చెప్తున్నాడు ఆ ఉబ్బరంలో. ఇంకోటి నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కూడా మీకు చూసి అర్థమవుతుంది. లిటరల్గా ఏసీ లేదు, ఏం లేదు, ఫ్యాన్ ఏది లేదు అందులో. ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ అనేది ఎండకి ఎట్లా ఉంటుంది, అది మళ్ళీ పైన ఫ్లోర్. ఇవి కొన్ని ఎందుకంటే కొన్ని థింక్ చేయాల్సి వస్తుంది అంతే. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నేను అనేది ఏంటంటే తోపని నేనేం చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి డిక్లరేషన్ చేద్దాం. ఇన్ కేస్ ఇది కూడా చెప్తా, ఎవరికన్నా అన్యాయం జరిగి లేదు మంచిది కాలేదు అంటే అది కూడా కామెంట్ చేయండి, అట్లా కూడా డిక్లరేషన్ చేద్దాం. ఓకేనా? అది ఎందుకు ఆడ చెప్పేటప్పుడు కొన్ని మేము గ్రహించినాం. అంటే ఇక్కడ మేము బయట ఏదైతే ఆ పర్సన్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పర్సన్ ఏవైతే చెప్పాడో అవి కొన్ని మైండ్లు ఉన్నాయి. మేము ఓవరాల్గా చెప్తున్నా, అక్కడ 50% కంపల్సరీ ఏదో విషయంలో అప్పాజీ గారు దొరుకుతారు, మనం క్వశ్చన్ చేయొచ్చు అన్న థాట్లు ఉన్నాం కదప్ప. మేము కెమెరాలు ఇట్లా ఏం తీయలేదు. సరే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక పర్సన్కు చెప్పాడు. అతనికి వచ్చేసి ఫాస్ట్ ఫోటో సైజ్ చిన్న ఫోటో చూశాడు, చూసి చెప్పాడు. అయిపోయింది. దాని తర్వాత ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఒక చిన్న బాబుని తెచ్చారు. దాని పేరు చెప్పిండు టక్మని. ఆమె ఎవరు అంటే ఆమె పేరు చెప్పిండు. తర్వాత వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పిండు. మీరు ఇంకో నెక్స్ట్ కానుక కోసం చూస్తున్నారు కదా అన్నాడు. అవును అన్నాడు. అనగానే నాకు బిడ్డ కావాలని ఆమె అన్నది. బిడ్డ కొడుక నేను చెప్పను, అవుతారు అని చెప్పిండు. వాళ్ళ కొడుకును ఇట్లా 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 ఆయనకు ఒక అలవాటు ఉంది ఇక్కడ మేజర్గా. అంటే ఒక ఫన్నీ, అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది కాబట్టి ఆయనకు ఒక అలవాటు ఏముందంటే, ఇట్లా ఇట్లా ఇది ఉంది కదా ఇక్కడ, ఇట్లా ఇట్లా కొడతాడు. ఇట్లా అలవాటు ఇట్లా ఇట్లా కొట్టేసి ఇట్లా చెంపలు పట్టుకొని ఇట్లా అనేసి, ఏం రా చెల్లె కావాలా, అక్క కావాలా, తమ్ముడు కావాలని అన్నాడు. మనోడు ఆ తమ్ముడు ఏమన్నాడంటే తమ్ముడు కావాలన్నాడు. బయటకు పంపించేసి నల్లదైపోయింది. కట్ చేసిన తర్వాత ఇంకా మా పక్క నుంచి ఒక ముసలాయన, అసలు నిలబడ్డానికి కూడా ఓపిక లేదు ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన చెప్పిండు, డబ్బులు వస్తున్నాయి, తింటూరు, అయిపోతుంది, హెల్త్ బాగాలేదు, వాటర్ ఏదో తాగిపించినాడు. అయిపోయింది అంటే వాటర్ తాగిపోయాగానే మంచిగా అయిపోయినా అంటే అది మనం చెప్పలేం. అంటే గోల్ వేసుకోగానే సెట్ అవ్వదు కదా ఇది. కానీ దాని తర్వాత ఏమైంది, మేము ఇంకా గ్రహిస్తున్నాం అసలు ఏం చెప్తున్నాడు. మేమంతా ఫోకస్ చేస్తున్నాం. కింద ఒక కెమెరామెన్ ఉంచినాం, మా కొత్త కెమెరామెన్ని కింద ఉంచినాం. నువ్వు అక్కడ కొంచెం చూసుకో, కొంతమందితో మాట్లాడాను. ఆ కెమెరామెన్ మా కెమెరామెన్ అని లిటరల్గా మా మీడియా వాళ్ళకి కూడా చాలా మంది అంటే కొత్తగా వచ్చింది ఆయన కాబట్టి. దాని తర్వాత ఏం జరిగింది, ఒక లాయర్ ఒక లాయర్ హైదరాబాద్ నుంచి లాయరు, 47 ఎకరాస్ వాళ్ళది హైదరాబాద్ లో. అది ఒక పొలిటికల్ గా, నేను పేర్లు చెప్పను, అక్కడ పేర్లు ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఆ 47 ఎకరాస్ కి వాళ్ళు ఒక కబ్జా కావచ్చు, ఇంకా వేరేగా అంటే అది ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ సాల్వ్ అయింది. 7 years నుంచి ఉందంట అది. ఇష్యూ సాల్వ్ అయింది. ఆమె వచ్చింది, ఆమె ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చింది అక్కడికి. చూసిన తర్వాత ఓకే ఎట్లా చెప్తున్నాడు, ఫోన్లో అంటే ఇక్కడ మేమేం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే స్కానింగ్,
లేదంటే వీళ్ళ ఫోన్లు తీసుకుంటున్నాడని విన్నాం కదా. ఫోన్లు తర్వాత ఒక పర్సన్ది ఫోటో చూపిమన్నాడు. ఫోటో చూపిమంటే ఫోన్లో చూపించిండు. కానీ అతని చేతికి ఫోన్ ఇవ్వలేదు. ఈ చేతులకి చెప్పగానే చెప్పిండు వాళ్ళకి. చెప్పగానే ఏదో సంథింగ్ అప్పులు అవుతున్నాయి, ప్రాబ్లమ్స్ సో అని ప్రాబ్లం. మీ ఇంటికి 3 కడపలు ఉన్నాయంటే అవును 3 కడపలు, దానివల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పాడు. దాని తర్వాత ఇంకొక ఆమె పెద్ద ఆవిడ వచ్చారు. ఆమె చెవులో చెప్తే నీకెట్లా అనిపించింది అనొచ్చు. నీకు వైట్ బ్లడ్ పోతుంది అన్నాడు. అదేనా వైట్ బ్లడ్ అంటే? నేను ఇక్కడ బాగా అరే ఇక్కడ చూస్తే ఫోన్ నంబరు, సర్వే నంబరు, ఈ ఫోన్ లో ఏవేవి ఉంటాయో ఇవే చెప్తున్నాడు అప్పాజీ అని కొంతమంది. అంటే మరి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్నారా, వెళ్ళి రాని వాళ్ళు అన్నారా మనకు తెలియదు. అక్కడ అన్ని వేరే వేరే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా చెప్తున్నాడు. ఓకే, ఒక పేపర్ లో ఏదో రాసిస్తున్నాడు. రాసిస్తే కిందికి వెళ్ళమంటున్నాడు. అక్కడ ఏదైతే గుడి ఉందో అక్కడ మొత్తం అవేమంటారు అవి అంటే వరాలు కోరుకొని ఇట్లా కట్టుతారు కదా క్లాత్లో వేసి, అవి కట్టే ఆ గుడి వాళ్ళ డాడీది అది ఉన్న దగ్గరికి పంపిస్తే అక్కడ ఆయన మేము అక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, పేపర్లు ఏం రాస్తున్నాడని గ్రహిస్తే నేను అప్పాజీ పక్కనే వెళ్ళి నిలబడ్డాను. నేను ఎగ్జాక్ట్లీ పక్కన నిలబడితే ఏం రాస్తున్నాడని చూసిన. చెప్పప్పా సంతన్న అన్నాడు నన్ను. ఏం చెప్తాం స్వామి చెప్పండి మీరు చూస్తున్నాను అన్న. ఏం చెప్పాలా అన్నాడు. లేదు ఇప్పుడు వద్దులే అన్నాను. తర్వాత ఏమైపోయింది, అది అయిపోయిన తర్వాత పేపర్ రాసిచ్చిన అయిపోయి కిందికి వెళ్ళిపోయారు. దాని తర్వాత స్నానానికి వెళ్ళండి. నేను స్నానానికి వెళ్ళి స్నానం చేసుకుని నేను కిందికి వచ్చేసిన. ఆయన స్నానానికి వెళ్ళండి, నేను కిందికి వచ్చేసిన. కిందికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏం రాసిచ్చిండని మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇక్కడ ఒకరికి వచ్చేసి కుండ అంటే కుండలో వాటర్ చేసి ఎన్నో పెట్టుమన్నాడంట. అది పర్సనల్ అంటే చెప్పలేరు వాళ్ళు. నిమ్మకాయలు మాత్రం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారు వీళ్ళు. కానీ అక్కడ తాయితే ఫ్రీగానే ఇస్తున్నారు, డబ్బులు తీసుకోవట్లేదు. ఇంకోటి అక్కడ నేను కొంతమంది అంటే నన్ను గుర్తుపట్టి కొంతమంది వచ్చి అన్న ఆయన వస్తే వాళ్ళని అడిగిన ఎట్లుందంటే 2 days అవుతుందన్న మేము వచ్చి, ఇది సెకండ్ టైం అన్న మేము రావడం, మాకు మంచిగా అనిపించింది అంటే. ఓకే ఏంటి మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, బయట రోమర్స్ వస్తున్నాయి కదా అంటే, అన్న ఏం లేదన్న ఇడో మైనస్ ఏదన్నా ఉంది. నేను 2 రోజుల నుంచి ఈ రోజు 3rd day అన్న నేను వచ్చి, నేను శనివారం వచ్చిన, ఆదివారం సోమవారము. నాకు అనిపించింది ఏంటంటే ఒక టోకన్ సిస్టమ్ ఉంటే బాగుండేది. అది మేజర్ ఎఫెక్ట్. అంటే వెనుకొచ్చిన వాళ్ళు కూడా లోపల జొరిపోయేసరికి వాళ్ళకి చెప్పేస్తున్నారు, ఒక ప్రాపర్లీగా లేదు అక్కడ. ఇది బాగా బాధ అనిపిస్తుంది అన్న. మేము చాలా వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ ఏమవుతుంది అంటే కింద కొంతమంది వెయిట్ చేస్తారు, పైన ఫస్ట్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ లో బయట కొంతమంది వెయిట్ చేస్తారు, లోపల రూమ్ లో కొంతమంది వెయిట్ చేస్తారు, రూమ్ లోపల ఇంకో రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో కొంతమంది వెయిట్ చేస్తారు. స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది ఒకటి ప్రాబ్లం ఉందని అన్నారు. అన్న తర్వాత ఓకే అని సైలెంట్ గా మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకా కొంతమందిని అదొకటి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటే, అన్న ఏంటి అంటే, అన్న బాగుంది మరి బయట అంటే, ఇక్కడ నేనన్నాను మనమే కదా ఇప్పుడు నచ్చకపోతే కదా మాట్లాడేదని. దాని తర్వాత అయిపోయింది. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత నేనే వెళ్ళాను అక్కడికి. వెళ్ళేసి నాకు ఇంటర్వ్యూ కావాలని అడిగాను. లేదు ఏ మీడియాకి ఇంటర్వ్యూ లేదు, ఇంటర్వ్యూ ఇవ్వము అన్నాడు. నీకు ఇది ఈడ ఏం డౌట్ ఉందో, డౌట్ కోసం వచ్చావు కదా, డౌట్ పెట్టుకొని వచ్చినావు కదా ఇక్కడికి, డౌట్ ఏముందో చెక్ చేసుకో, మొత్తం చూసుకో. గోగుల మీద వేస్ట్ అంటే ఏమన్నాడు మనోడు, శరత్ అనే అబ్బాయి ఏమన్నాడు, దొంగ ప్రేమ చూపిస్తున్నాడు అంటే హిందువులను నమ్మేయడానికి చేస్తున్నాడు అన్నాడు. అక్కడ చూస్తే మొత్తం ఇట్లా అంటే ఇట్లా దోమలు గర్వకుండా కూడా నెట్ వేసి ఉంది, రౌండ్ గా బ్లూ కలర్ నెట్ ఉంది అక్కడ. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ చేయండి ఉందా లేదా అని. మేము చెప్పేది ఇన్లేమన్నా నేను చెప్పేది తప్పు ఉంటే, నేను చూసి చెప్తున్నా అక్కడ. ఓకేనా? నెట్ ఉంది, ఒక మేకనో 2 మేకలు ఉన్నాయి, దానికి 2-3 పిల్లలు ఉన్నాయి. అక్కడ తినే దగ్గర జనాలల్లో తిరుగుతున్నాయి. ఈ ఏవైతే ఆవులు ఉన్నాయో వీటికి రౌండ్ నెట్ ఉంది, గడ్డి ఉంది, అక్కడ గడ్డి మోపులు ఉన్నాయి, రౌండ్ గడ్డి కట్ చేస్తే అక్కడ జేసీబీ వర్క్ నడుస్తుంది. నిన్న మట్టి పోస్తున్నారు, ఇదంతా ఏందని తిరిగి చూశాను. అది నేను అడిగితే చాలా మంది ఏం చెప్పారంటే, అన్న ఇది అనాథ అంటే ఆశ్రమం కడుతున్నారు. కొంతమంది వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఎందుకంటే రోజుకు 100-200 మంది 300 మంది అంటే ఏ మనిషి అయినా సరే మేనేజ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ చేసి నేను ఏం చేసినంటే, అక్కడ ఇంకో కంప్లీట్ ఏముండే, అక్కడ మనుషులు పోయిన వాళ్ళని చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరన్నా వెళ్తే అనేది అన్నారు. మేము అక్కడికి వెళ్ళాం, మమ్మల్ని అయితే ఎవరు అబ్జర్వేషన్ చేయలేదు. ఓకే మేము మీడియా కాబట్టి అబ్జర్వేషన్ చేయకపోవచ్చు. అక్కడ ఉన్న జనాలు అంతా క్యాజువల్ గా ఉన్నారు, అంత క్యాజువల్. ఆయన దగ్గర మోస్ట్లీ నాకు తెలిసి ఒక 15 numbers ఉండొచ్చు, మేబీ ఒక 20 వేసుకోరా, అరౌండ్ ఒక 20 numbers వేసుకోండి. 20లో ఆయన వెల్ విషర్సే ఉన్నారు అక్కడ. నేను అందరిని ఎంక్వైరీ చేసిన. ఒక ఆయన వచ్చేసి ఒక బక్క ఉంటాడు, ఆయన వచ్చేసి ఆయన క్లాస్మేట్. ఇంకో ఆయన వచ్చేసి వాళ్ళ డాడీకి సంబంధించిన ఆయన, వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి వాళ్ళ డాడీతో ఉన్న ఆయన ఒక అతను. ఇంకో చిన్న పిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది అదే జనాలను పంపించడానికి ట్రాన్స్లేటర్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక లేడీ ఉన్నారు అంటే తెలుగు అండ్ కన్నడ ట్రాన్స్లేటర్. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొంతమంది ఆగండి అంటే కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే తిడుతున్నాడు అంటే, ఇక్కడ తిట్టాల్సి ఎందుకు వస్తుందంటే, మనం ఒక 20 మందిని చెప్తే వినకపోతే
ఎట్లయితే మనం కూడా అంటాం కదా, నేను చెప్తే అర్థం కదా మీకు మైండ్ పనిచేట్లా కూర్చొని అట్లనే ఉంది అక్కడ సైలెంట్గా ఉన్నాడు. ఇంకోటి ఈయన అప్పాజీ గారు రుబాబ్ చేస్తున్నాడు లేదంటే ర్యాష్ గా మాట్లాడుతున్నాడు అంటే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనున్నాను, నాకు చెప్తున్నాడు, నాకు చెప్పేటప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళు అరిస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సైలెంట్ గా ఉండాలంటున్నాడు. ఇంకోటి ఏంటంటే అప్పాజీ భయపడిపోయిండు, మొత్తం ఇప్పుడు యాటిట్యూడ్ మారిపోయి ఇట్లా అవుతాడు అని. నేను అక్కడ యాటిట్యూడ్ యాస్టీజ్ గా ఏదైతే వీడియోలలో టెలికాస్ట్ వీడియోలలో చూసినో అదే యాటిట్యూడ్ ఉంది. అంటే ఇట్లా ముక్కు గిల్లడం కావచ్చు, ఇట్లా కొట్టడం కావచ్చు, ఇట్లా 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 ఛాతి మీద ఒకరిని కొట్టాడు, షోల్డర్ మీద కొట్టాడు, ఇది కామన్ గా ఉంది. అంటే ఆయన యాటిట్యూడే అట్లా ఉండొచ్చు, మేబీ మనిషికి ఉంటది, దాంట్లో పెద్ద తప్పేం లేదు. మరి అదంతా వీడియో తీయొచ్చు కదా అంటే అక్కడ మనకే కాదు ఎవరికి వీడియోలు తీయడానికి లేదు, జస్ట్ క్యాజువల్ గా షార్ట్ వీడియో తీసుకుంటేనే తీయనియట్లేదు, అది వాళ్ళ ఇష్టం. మరి ఏ తప్పు చేయనైనా వీడియోలు ఎందుకు తీయనట్లేదు అంటే ఇక్కడ నేను లిటరల్ గా ఒక విషయం చెప్తా. ఓన్లీ నేను ఒక్కరిని పోయినందుకే ఆడ చాలా మంది భక్తులకి ఎక్స్పీరియన్స్ చేసిరు. అక్కడ మీ వల్ల 2 గంటలు టైం వేస్ట్ అయింది అన్నారు. నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఇప్పుడు అక్కడ వెళ్ళి పబ్లిక్ టాక్ తెచ్చిరు ఆయన గురించి చెప్పడం. ఓకే, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయన మఠంలో ఉన్నప్పుడు ఏం చెప్తారు, అప్పాజీ గారు తోపనే చెప్తారు. నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నా ప్లానింగ్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో అప్పాజీ గారినే క్వశ్చన్లు అడగాలి. నేను ఇప్పుడు అందరిలాగెళ్ళి నేను పబ్లిక్ టాక్ కొట్టుకురావాలంటే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న మీరు కూడా అనుకోవచ్చు, అరే ఆడున్నారు కాబట్టి చెప్పి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే అనుకోవచ్చు అనే డౌట్ వస్తుంది. కాబట్టి నేను ఆ పబ్లిక్ టాక్ అదంతా నేను వద్దనుకున్నాం మేము కూడా. మా టార్గెట్ ఏంటి, అప్పాజీ గారిని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాలి. ఓకేనా, మీరు అనుకోవచ్చు అరే పోయినవరా బాబు భయపడి, కొంతమంది ఏమన్నారు అడిగి పోతే పగులుతుంది గిగులుతుంది. నేను మీకు ఒకటే లిటరల్గా చెప్తున్నా, కామెంట్ పెట్టే ముందు పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. నన్ను మాట తిడితేనే మీరు సాటిస్ఫాక్షన్ అవుతారంటే 100 పెట్టండి, అట్లాంటివి నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎందుకు ఇంత లేపుతున్నారు, మేమేం లేపట్లేదు, మాకేం అవసరం. మీరు రండి, నేను లిటరల్గా చెప్తున్నా, ఆయన దగ్గరికి పోయి వచ్చిన బాధితులు రండి, ఆయన ఫేక్ అని డిక్లరేషన్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పండి, ఎవిడెన్స్ ఉంటే 100% నేను కూడా ఫేక్ అని డిక్లరేషన్ చేస్తా. ఇదైతే ఓపెన్ గా చెప్తున్నా. నేను అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళు రోజుకు 200-300 మంది, ఆయన 9 ఏళ్ల నుంచి చెప్తున్నాడంట, ఆయన 9 years నుంచి. ఈ 9 years లో ఎవరన్నా ఒకరు రావాలి కదా బయటికి. ఇంకో హైలైట్ ఏంటంటే మీకు హైలైట్ చెప్తున్నాను, అక్కడ సరౌండింగ్ ఊర్లు తిరిగినాం మేము. ఇంకోటి ఏంటంటే ఎంటర్ అయ్యేటప్పుడు కమాండ్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఊరికే పర్మిషన్ ఏది ఒక దొంగకు పర్మిషన్ ఇవ్వదు. లిటరల్ గా మేము ఏనో ఒక దగ్గర దొరుకుతాడు ఆ విషయంలో పడదామన్న ఇంటెన్షన్ తో వెళ్ళినాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అడిగేటప్పుడు అదే అన్నాడు, చాలా డౌట్ పెట్టుకొని వచ్చినావు కదా, చూడు ఇంకా చూడు, ఎవిడెన్స్ పట్టుకో, నువ్వేదన్నా చెయ్యి, నేను నీకు వదిలేస్తున్నా అన్నాడు. నువ్వు ఇంకోటి కూడా చెప్తున్నా, పబ్లిక్ టాక్ కూడా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ఊర్లో కూడా మా ఇంటి దగ్గర కూడా అన్నాడు. మా ఊర్లో కూడా ఎవరు నన్ను అడుక్కోను అన్నాడు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను పోయిన పని ఏంటి, నేను ఏదో బొచ్చడి కంటెంట్ తెస్తే అందులో పెడితే వ్యూవర్షిప్ వస్తుందని పోలే. జనాలకి అప్పాజీ గారు ఏ ఛానల్లో ఇప్పటి వరకు మాట్లాడలే, మేబీ కన్నడ మీడియాలో మాట్లాడొచ్చు, తెలుగు మీడియాలో ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలే. మోస్ట్లీ E96 టీవీ ఫస్ట్ అనుకుంటా, మేబీ సంతోష్ తోని ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నా నేను, మేబీ. మరి నేనైతే చూడలేదు, ఏదన్నా ఉందా ఇంటర్వ్యూలు ఏమైనా ఉన్నాయి కన్నడలో ఉందని అన్నారు, మేబీ ఉండొచ్చు, ఎందుకంటే లోకల్ మీడియా కాబట్టి వాళ్ళకు ఉంటది. ఆల్రెడీ కన్నడ మీడియా ఆయన దగ్గరకు వచ్చిరంట, చూసిరంట. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే, నేను ఇంటర్వ్యూ అడిగితే మీరు ఎవరు అసలు అడగడానికి, మీరు ఎందుకు వచ్చారు, మీకు నచ్చితే చూపించుకోండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మేము ఏమైనా రమ్మంటున్నామా, మా దగ్గరికి రమ్మనిలే కదా, తెలంగాణ వాళ్ళని ఏపీ వాళ్ళని మేము రమ్మన్నామా. నేను అన్నాను మీడియా పరంగా మీ మీడియాకి ఏం అవసరము, మీరు ఎందుకు వచ్చిర్రు, మీకు డౌట్ ఉందా చూడండి సాయంత్రం దాకా, పోయి మీ ఎక్స్పీరియన్స్ బయట చెప్పుకోండి అన్నారు వాళ్ళు ఓపెన్ గా. కానీ వీడియో ఇచ్చే ప్రసక్తే లేదు, ఇంతవరకు ఎవరికి ఇయ్యలేదు, నీకెందుకు ఇస్తామన్నారు వాళ్ళు. తమ్ముడు అంటే నేను గట్టిగా నేను అరుచుకున్నా, కట్ చేస్తే వాళ్ళు లిటరల్ ఒకటైతే చెప్తాను, మేము 4 ఉన్నాము, మా 2 కెమెరామెన్ అలంకృత నేను, వాళ్ళు ఒక 15 నంబర్స్ ఉన్నారు. 15-20 అంటే అందులో చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ఆయన వెల్ విషర్స్ వచ్చేసి ఒక 10-15 నంబర్స్ ఉన్నారు. అంతమందిలో కూడా నేను లిటరల్ గా ఒకటే ఫిక్స్ అయినా, కొడితే మా అంటే నన్ను అయితే ఏం చంపారు కదా, కొడితే కొడతారు, ఏదో ఒకటైతే తెలుసుకొని పోదామని ఫిక్స్ అయినా. అప్పాజీ గారు ఉంటే నేను ఎవరికి ఇయ్యలేదప్ప, నేను టైం వచ్చినప్పుడు ఇస్తా, టైం వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి అవి అయిన తర్వాత టైం వచ్చినప్పుడు ఇస్తా అన్ని మీడియాస్కి అన్నాడు. నేను వచ్చిందే నీ ఇంటర్వ్యూ కోసము, నాకు ఇంటర్వ్యూ కంపల్సరీ కావాలని కూర్చున్నా. దాని తర్వాత కొంతమంది అక్కడ నా వీడియోలు చూసే కొంతమంది ఆయన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే భక్తులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, లేదన్నా అప్పాజీ గారు మంచిగా మాట్లాడతాడు, మీరు ఇవ్వండి తనకి అని వాళ్ళు చెప్పినా కానీ వినలేదు. వాళ్ళన్నీ వినలేదు. ఫస్ట్ అంటే పెద్ద ఆయన కాదు, నడిపైన ఆయనకు నాకు వాగ్వాదం అయింది గట్టిగా. వాగ్వాదం అయితే నేను గట్టిగా అన్నా, సరే మంచిది, ఇవ్వకపోతే క్లియరో ఇవ్వకపోండి,
నో ఇష్యూ అది అన్న తర్వాత మళ్ళీ అప్పాజీ గారు ఏం ఆలోచించుకున్నారో నడు సంతు అన్న పెట్టుకో అంటే అక్కడ కెమెరాలు పెట్టేంత లేదు. ఎందుకు కెమెరాలు పెట్టేంత లేదంటే క్రౌడ్ ఇట్లా పోదామంటే కూడా లేదు, అక్కడ సందు లేదు. మేము ఇప్పుడు కెమెరాలు తెచ్చి అడావిడి చేస్తే జనాలకు ఏముంటుంది అంటే లోపల ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇదే ఫోన్తో షూట్ చేసిన, లోపల మొబైల్ మైక్స్ పెట్టి అడావిడి చేయొద్దు సంత నన్ను అడిగిన. బట్టి నేను లిటరల్గా చెప్తున్నా 1 minute అడిగిన. 3 క్వశ్చన్లు ఉన్నాయి మిమ్మల్ని అడిగేది, నాకు ఎక్కువ అవసరం లేదు, ఆ 3 క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి అన్న. మేబీ 25 minutes ఏమో వచ్చింది. 1 by 1 క్వశ్చన్స్ వేసినాం, ట్రాన్స్లేషన్ పెట్టాం. ఫస్ట్ ఒక వీడియో చేసినాము. ట్రాన్స్లేటర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పలేకపోతే మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వేయాల్సి వచ్చింది. అంటే అప్పాజీ గారు అనే వ్యక్తి ఇప్పుడు అన్నం తిన్నావా ఏం కూర అంటే ఈయన అన్నం తిన్నావా అనేటి షార్ట్ లో చెప్తున్నాడు. కాబట్టి జనాలకు అర్థం కాదనేసి వాళ్ళ తమ్ముడు మళ్ళీ ఏం చెప్పిండు, ఇంకో ట్రాన్స్లేటర్ మా వాళ్ళు వద్దు, మా వాళ్ళు అయితే వేరేలా చెప్తారని ఒక అతన్ని ఆయన బిడ్డే ఏదో హాస్పిటల్ ఉంటే అప్పాజీ గారి ఫోన్ లో పెట్టుకొని మొక్కారంట. ఇది నా వీడియో చూడకండి. ఎవరైతే అతను ఉన్నారో అతను ఏపీ వ్యక్తి, ఆయన కన్నడ కూడా వచ్చు, అండ్ అక్కడ జాబ్ చేశాడో ఏం చేశాడో తెలియదు. నువ్వే తెచ్చుకో అంటే నేనే ఆ జనాలకి వెళ్ళి నాకు ఒక కన్నడ అండ్ తెలుగు వచ్చే ట్రాన్స్లేటర్ కావాలి అంటే అతన్ని తీసుకొస్తే ఆయన నా పక్కన నిలబడ్డాడు. ఆయన మేబీ వీడియోలో కూడా ఉండొచ్చు. అతను చెప్పింది అతను అంతా అయిపోయిన తర్వాత నేను అప్పాజీ గారిని మీరు ఫేక్ అంటున్నారు కదంటే మేము ఫేక్ అనట్లేదు, లిటరల్ గా చెప్తున్నా. అప్పాజీ గారిది ఎవరన్నా అక్కడికి పోయి వచ్చిన భక్తులు కావచ్చు, ఇంకెవరన్నా లేదు మాకు ఇట్లా అయింది ఈయన ఫేక్ అని చెప్తే మాత్రం 100% పోర్ట్రేషన్ మేము కూడా చేస్తాం. మేము ఉన్నదే చూపించాల్సింది మా బాధ్యత. కానీ అక్కడ ఏమీ లేనిది మేము ఇప్పుడు ఫేక్ అంటేనో లేదో ఏదో అంటేనో మేము గ్రేట్ అయిపోయి సంతోషాన్ని తోపు, ఇది నాకు ఇష్టం లేదు. నేను అప్పాజీ గారిని ఏ ఎవిడెన్స్ లేకుండా మనం ఎవిడెన్స్ తోని కదా ఏదైనా చెయ్యాలి అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు సంతోషాన్ని అమ్ముడు పోయిండు, సంతోషాన్ని ఫేక్ అన్న వాళ్ళు ఉన్నారు. మేబీ థ్యాంక్ యూ వాళ్ళకి. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలను బయట పెట్టాలని చూస్తాను తప్ప ప్రతి మనిషిని కించపరచాలనేది మా ఇంటెన్షన్ కాదు. ఇంకా కొంతమంది వేరే వాళ్ళని కంపారిజన్ చేసి చూశారు, అది మీకు కూడా తెలుసు, డైరెక్ట్ గా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేబీ ఈ రోజు కాకపోయినా రేపైనా అప్పాజీ గారు బయటపడొచ్చు. ఏదైతే ఆయనతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నేను తీసుకున్నానో దాన్ని 25 minutes వీడియో ఉంటుంది. అది ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడిండో ఆ మాటలు అంటే షాక్ అవుతారు మీరు. లిటరల్ గా ఏ మనిషి కానీ ఏదైనా వాగ్వాదం చేసేటప్పుడు కానీ ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చెప్తారు. ఎక్కడ ఆలోచన లేదు, ఇక్కడ నుంచి చెప్పినామా ఇక్కడ నుంచి ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా లిటరల్ గా విత్ ఎవిడెన్స్ అంటున్నాడు. మీరు అది చూడండి వీడియో. ఆ వీడియో మేబీ మీకు కెమెరాలో ఉన్నంత క్లారిటీ ఉండొచ్చు, ఫోన్లో తీసాం కాబట్టి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరన్నా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇన్ కేసు ఇక్కడ కింద కామెంట్స్ పెట్టండి మీ ఎక్స్పీరియన్స్, కానీ కావాలని పెట్టకండి. వెళ్ళి అక్కడ చూడండి. తప్పు అనిపిస్తే 100% తప్పు, మాకేం ఆయన ఏం కాదు, మాకు పెద్ద అదేం కాదు. ఈరోజు సంతోష్ అన్న ఎవిడెన్స్ లేకుండా ఫేక్ అనొద్దు కదా, ఎవిడెన్స్ ఉండాలి కదా అని ఎట్లయితే క్వశ్చన్ చేసిండో, రేపు ఫేక్ ఎవిడెన్స్ వస్తే నేనే క్వశ్చన్ చేస్తా. ఓకేనా? నేనే ఎవిడెన్స్ మీరు తెస్తే ఆ ఎవిడెన్స్ పట్టుకొని నేనే క్వశ్చన్ చేస్తా అప్పాజీని. ఎవరైతే ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో కూర్చొని ఆఫర్ ఇచ్చిండో, ఆఫర్ మీన్స్ చెప్పిన వాళ్ళకి ముక్కు బండి వీడికి గుంజుకొస్తున్నాను. ఆయన ముక్కు బట్టి ఆయన ఇల్లు అడ్రస్ తో సహా ఇచ్చిండు మాకు. ఊరికే ఇంటర్వ్యూ చేయలేదు ఆయనని, ఊరికే కూర్చోబెట్టలేదు, గంట సేపు మాట్లాడిన ఆయనతో. నిన్ను ఎందుకు నమ్మాలి అది? లిటరల్ గా మీరు ఎవరన్నా ప్రూఫ్ చేస్తే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడింది, అక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు. కాకపోతే కొంచెం ఇది ఒక్కటైతే డిస్టర్బెన్స్ ఉంది, టోకన్ సిస్టమ్ లేక వెనక ముందు ఓడైతే ఉందన్న విషయం తెలుసు. అక్కడ ఫుడ్ కూడా నేను తిన్నాను, రోటీతో తిన్నాను, సాంబార్ గిట్లా చాలా బాగుంది. అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయనకు అప్పాజీ గారికి చికెన్ తింటున్నాడు, మటన్ తింటున్నాడు అని కూడా కొన్ని క్వశ్చన్లు వేసారు. అయితే అప్పాజీ అయితే చికెన్ తినొద్దా అనేది ఆయన క్వశ్చన్. ఇంకోటి ఆవులు అమ్ముతున్నారు, ఆవుల మీద దొంగ ప్రేమ చూపిస్తున్నాడు, వాటిని పెంచి అమ్ముకుంటున్నాడు, ఆయన స్వార్థం కోసం పెద్ద దొంగ లంగా అన్నారు. ఒక మేబీ మీరు అన్నది అబద్ధం అని కూడా నేను అన్నాను. కానీ నేను అనేది ఏంటంటే ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంతో కొంత ఎవిడెన్స్ ఉండాలి, ఎంతో కొంత అబద్ధాలు చెప్తున్నా అనేది క్లారిటీ ఉండాలి కదా. ఏది లేకుండా ఊరికే మీడియా ఉంది కదా, లేదంటే మనం చెప్తే జనాలు వింటారు కదా అనే ఉద్దేశంతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను లిటర్గా అది మాట్లాడను కూడా. నేను ఈరోజు మీ దృష్టిలో అప్పాజీ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడో లేదంటే ఫేక్ సంతోషం అని ఎవరైతే కామెంట్ పెట్టారో, ఫస్ట్ మీరు వెళ్ళి అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి నా ఛానల్ వచ్చేసి పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది, అక్కడికి వచ్చి నాకు కాల్ చేయండి, మా ఛానల్ నంబర్కి నేను లొకేషన్ ఇస్తా. నేను కూడా చెప్తున్నా 100% మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేనే కెమెరాలు తీసుకొని అప్పాజీ గారి దగ్గర రావడానికి నేను రెడీ. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది నేను నిన్న ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో నా పర్సనల్ది. అడగంగా నువ్వు వచ్చింది ఎందుకు, మీ పని మీరు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని నేను చూడ అన్నాడు. అంటే మీకోసం వీడియోలు చేయనీకి వచ్చిన వాళ్ళు మీరు చూడరా అంటే మీరెందుకు ఇట్లా అంటున్నారంటే ఆల్రెడీ మీ గురించి వచ్చిన వ్యక్తి చెప్పాడు కాబట్టి అంటే ఆ వ్యక్తి నేను చెప్పేది వినలేదు, నేను చెప్పేటప్పుడు నేను చెప్పేది వింటే నేను చెప్పక ముందుకే ఉల్టా సీదా ఒరుతున్నాడు, ఇట్లా పెట్టేసుకొని కొంచెం అంతా ఓవర్ చేసిండు. నాకు అంత టైం లేదు, ఇటు చాలా మంది జనాలు ఉన్నారు. నా అబ్బాయి ఏమన్నాడంటే నాకు ముందేం జరగబోతుంది, నాకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అంటే మేబీ ఆయన దృష్టిలో అదంతా చెప్తేనే గొప్ప అనుకుంటా. మేబీ
నేను అక్కడ ఫీల్ అయింది చెప్తున్నా లిటరల్గా. నేను అడగంగా ఫస్ట్ నాకేం చెప్పిందంటే ఒక నంబర్ రాసిండు, మా మామది అది నంబర్, నాకు పిల్లనిచ్చిన మామది, పేరు మల్లేష్ అన్నాడు. ఓకే, తర్వాత నువ్వు కొంచెం ప్రాబ్లమ్స్లలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లలో ఉన్నావు అన్నాడు, కానీ ఇప్పుడు బాగుంది అన్నాడు. ఫస్ట్ నేను అనుకున్నా, ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లంలో లేనే అనుకున్నా లోపల. ఆ ఇంట్లో దొరికిపోయిండ్రా నాకు అప్పాజీ అనుకున్నా, నేను అప్పాజీ గారు ఇంట్లో దొరికిపోయింది అనుకున్నా. ఇంకోటి ఏంటంటే నాకు నోరు తిరగదు, స్పష్టంగా చెప్పడు, అంటే ఒక షార్ట్ కట్లో వేరేలాగా వెళ్తుంది. మా తమ్ముడు పేరు చెప్పిండు నరసింహ. ఫస్ట్ ఏమనంటే ఏదన్నాడు, నరేష్ అన్నాడు. నరేష అంటే నరేష్ కాదు నరసింహ అన్నాడు. నరసింహ మా తమ్ముడు, మా కాక వాళ్ళ కొడుకు. అది చాలా మంది నా వెల్ విషర్స్ తెలుసు, బెంగి కొనింటి నరసింహ. దాని తర్వాత ప్రసాద్ ఎవరు అన్నాడు, మా వాళ్ళే అన్న. ప్రసాద్ వల్ల నీకు నీ బ్యాక్ సపోర్ట్ మొత్తం ప్రసాద్ అన్నాడు. అది నా వెల్ విషర్స్ తప్ప ఎవరికి తెలియదు లిటరల్గా. అంటే మా ప్రసాద్ అనే వ్యక్తి, సంతోష్ ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, సంతోష్ అనే పర్సన్ ఈరోజు ఇక్కడ ఉన్నాడు అంటే నా కష్టం ఉంది, దాని వెనుక నా అల్లుడు సపోర్ట్ ఉంది. నేను ఒకప్పుడు ఆయనకు అన్ని ఎడిటింగ్లు కెమెరాలు నేర్పిస్తే ఈరోజు నాకు అంటే మనం పెట్టిన చెట్టు మనకు ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా, మా ప్రసాద్ నాకు అది గుర్తుపెట్టుకోండి. ఆ పేరు చెప్పగానే నేను షాక్ అయిపోయినా. ఓకే అమ్మా, నేను ఇంకోటి అనుకున్నా, సరే మా మామ నంబరు నా దాంట్లో ప్రసాద్ పేరు ఎట్లా అయిపోయింది అంటే నీ దాంట్లో ఫీడ్ చేయొచ్చు, నా ఫోన్ ఇవ్వలేదు. ఓకే, హ్యాక్ చేసిరా అనుకుందాం, ఫోన్ ని ట్యాంపరింగ్ చేశారా, ఇంకేదో చేశారా అనుకుందాం. అనుకుంటే నా దాంట్లో మా ప్రసాద్ ఏమని ఉంటది అంటే పిఏ యాదవ్ అని ఉంటది, నా షార్ట్ కట్ ఉంటది. మా తమ్ముడిది ఎన్సి బ్రో అని ఉంటది నా దాంట్లో, మా నరసింహది. నీకు చూపిస్తాను లిటరల్ గా నేను. ఇగో ప్రసాద్ ఇక్కడ ఉన్నది చూడండి, నంబర్ బర్ చేపిచ్చేస్తా. ఈ పిఏ అనేది మా ప్రసాద్, ఇది నరసింహ. ఇగో ఎన్సి బ్రో అనేది మా నరసింహ, కొనింటి నరసింహ మా తమ్ముడు. ఓకే, తర్వాత ఎవరైతే మా మామ పేరు మల్లేష్ ఎవరు అన్నాడు, మా మామ అన్న. వాళ్ళ బిడ్డనే కదా నువ్వు చేసుకున్నా అన్నాడు. అవును అన్న. మీ వైఫ్ ఫోటో చూపి అన్నాడు. నా చేతులను పట్టుకుని ఫోటో చూపించిన. ఫోటో చూసిండు. ఫోటో చూసిన తర్వాత ఎవరైతే మా వైఫ్ వల్ల పెద్దమ్మ పేరు చెప్పిండు, లచ్చమ్మ. ఓకే, ఇక్కడ ఏమైపోయిందంటే, సరే ఇప్పుడు నా ఏదైతే ఫోన్ ఉందో నా ఫ్యామిలీది లేదంటే నా జాగకు సంబంధించింది నాకు చెప్పలేదు. నా జాగ ప్రాబ్లం ఉంది, అది ఉంది, నా సర్వే నెంబర్ నాకైతే నేను అడిగినా, చెప్పలేదు. నాకు కొడుకు ఉడతాడా బిడ్డ ఉడతాడా అని అడిగినా. నేను దేవుణ్ణి కాదన్నాడు. తర్వాత కుచ్చి పక్కన పెట్టి అడిగితే, ఎందుకు చెప్పట్లేదు అవన్నీ అడిగితే, నేను చెప్పే ప్రతి ఒక్కటి నువ్వు టెలికాస్ట్ చేయగలుగుతావా, నీ గురించే చెప్తా అన్నాడు. ఎట్లా చేయగలుగుతాం? మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. టెలికాస్ట్ చేయలేం కదా, చేయగలుగుతామా? నేను చేయలేనన్నా. కట్ చేస్తే ఇప్పుడు మొగుడు పెళ్ళాలు ఇద్దరు వస్తారు నా దగ్గరికి. నీ పెళ్ళం ఇంకోరితో తిరుగుతుంది, లేదంటే నీ మొగుడు ఇంకోరితో తిరుగుతుంటే వాళ్ళిద్దరు గొడవనే కదా. ఇట్లా చాలా జరిగినాయి, సంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా గొడవలు అయ్యి. నేను అన్ని చెప్పను, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి పంపిస్తా. ప్రాబ్లం ఉంటే దానికి ఒకటి రాసిస్తా, తీసుకెళ్ళండి. నా దగ్గర రమ్మని నేను అడగట్లేదు, నేను ఇక్కడ రాశానా. ఇంకోటి అడిగినా, మీ దగ్గర రావద్దని మీరు అన్నేలేదు, ఫోన్ నంబర్ రాసి అండ్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎందుకు అక్కడ అతుకు పెట్టారంట అడిగిన. అతుకు పెట్టారని అడిగితే అప్పాజీ గారి పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఐడీలు పెట్టి ఎవరైనా అప్పాజీ గారిదేనేమో అని మెసేజ్ చేస్తే, అప్పాజీ గారు మా ఇంట్లో ప్రాబ్లం ఉంది రావాలంటే 20,000, 30,000, 50,000 అయితే అని ఫేక్ ఐడీల మీద జరుగుతుంది. కాబట్టి ఆయన అకౌంట్లో ఉన్నది ఓన్ అకౌంట్లో, అప్పాజీ గారికి సంబంధించిన అకౌంట్లో ఉన్నది ఏంటంటే 10,900 పర్సన్స్ ఉన్నారు. కానీ బయట ఉన్న ఏదైతే ఫేక్ ఐడి లేదా 70,000, 80,000, 90,000 ఉన్నారు. జనాలు ఏమో ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ తమ్ముడు చెప్పిన విషయం ఇది. దాని మీద నేను వేరే ఉంది, అది బయటకు చెప్పకూడదు, అది నేను టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. ఓకేనా? ఓన్లీ ఆ ఇన్స్టాగ్రామ్ది ఏదైనా ఉంటే ఇది ఒరిజినల్ ఐడి, మీరు ఎవరు నమ్మకండి, డబ్బులు ఇచ్చి మోసపోకండి. అరే నార్మల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పైసలు ఎగిరేస్తేనే దందాలు నడుస్తున్నాయి వెనక. మీరు ఇప్పటికి ఓవరాల్గా ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు సంతోష్, అప్పాజీ గారు రియలా అంటే నేను చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను అక్కడ నాకు ఇవి చెప్పిండు, నాకు చెప్పినవి కరెక్ట్ అనిపించింది. నాకు ఒక దగ్గర ఎక్కడ డౌట్ వచ్చిందంటే గీనే పైసలు నువ్వు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనే దగ్గర నాకు డౌట్ వచ్చింది. నాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదా ఇప్పుడు, ఒకప్పుడు ఉండే ఒక 2-3 months బ్యాక్ చాలా ఫైనాన్షియల్. ఇది నా వెల్ విషర్స్ తెలుసు, నా మీడియా మిత్రులకు తెలుసు నేను ఎంత ట్రగుల్స్ నుంచి వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యి వచ్చినా. నేను అడిగాను, నాకు అబ్బాయి ఇప్పుడు నాకు అదేం లేదంటే, ఇప్పుడు కాదప్పా అన్నాడు. ముందు నుంచి ఉండే ఇప్పటి నుంచి నీకు మంచిగా ఉంటుంది అన్నాడు. మంచిగా ఉంటుందా లేదా చూద్దాం.
అంటే చెప్పినంత మాత్రం మంచిగా అయిందా లేదా అంటే చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను అక్కడికి వెళ్ళొచ్చిన వ్యక్తిగా చెప్తున్నా ఈ విషయాన్ని, నాకు అనిపించింది చెప్తున్నా. మీరెవరన్నా, మీకెవరన్నా లిటరల్గా ఫేక్ అనిపిస్తే అక్కడికి వెళ్ళండి, చూపించుకోండి. లేదా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మా ఛానల్కి రండి. ఎవిడెన్స్ ఉంటే అప్పాజీ గారిని ఫేక్ అని డిక్లరేషన్ చేయడానికి నేను రెడీ. ఎవిడెన్స్ లేకుంటే నేను అప్పాజీ గారే కాదు ఎవరిని నేను డిక్లరేషన్ ఇవ్వను. ఇదే పదే పదే ఏమొస్తుందంటే వాళ్ళని ఇచ్చినాం అంటే వాళ్ళది మీ ముంగటేనే డిక్లరేషన్ అయింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను పేర్లు ఎత్తదలుచుకోలే, వాళ్ళకి అంత సినిమా కూడా లేదు. ఓకేనా, పదే పదే ఎత్తే నేను అయిపించినట్టు ఉంటుంది. ఈ సెకండ్ పర్సన్ కూడా నేను ఎక్కడ సెకండ్ పర్సన్ ఫేక్ అని డిక్లరేషన్ చేయలేదు. జస్ట్ అమ్మాయి వాళ్ళు చెప్పేటి తప్పని చెప్పిన. ఇక మీకు ఎక్కడ అనిపించింది? కామెంట్ పెట్టే ముందు ఏదో మేము చదువుకున్నాం కదా, మీరు చదువుకునే చదువు అనేది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప ఎవరిని పడితే అని మాట్లాడేలా ఉండకూడదు. మీరు పెట్టే కామెంట్ కూడా ఎదుటోనికి క్లారిటీ ఉండాలి. కనీసం నేను తప్పు చేస్తే నాకన్నా అర్థం కావాలి, అరే నిజమే కదా మనం తప్పు చేస్తుంటేనే పెడుతురు కదా అని అనిపించాలి. కానీ మీరు పెట్టే కామెంట్లు ఎవరైతే నెగిటివ్ పెడుతున్నారో మేబీ తప్పులేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. నాకు లిటరల్గా ఓవరాల్గా నేను నా ఈవినింగ్ దాకున్న ఇంటర్వ్యూ, అప్పాజీ గారితో చేసిన ఇంటర్వ్యూ ఈరోజు 7:15 కానీ 6:15 రిలీజ్ అవుతుంది. స్టే ట్యూన్, వెయిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చిండు. క్వశ్చన్స్ అంటే అడిగిన మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, మొబైల్స్ హ్యాక్ చేస్తున్నారు, లేదంటే ఫోన్పే స్కానర్ త్రూగా చెప్తున్నారు, లేదంటే అలా జనాలు వచ్చి ఏదో చేసి ఈయనకి ఇంటిమేషన్ ఇస్తే ఈయన అప్పుడే చెప్తాడు, అప్పటిదాకా వెయిట్ చేస్తున్నాడు అంటే పొద్దున లేచినప్పటి నుంచి పండుకొని రాత్రి 3 గంటల దాకా పండుకునేదాకా ఈ లెంబడే తిరుగుతుంటే ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళ అబ్బాయికి ఏవి ఉండయా? వేరే బయటకు వెళ్ళేది ఉంటుంది. ఇంకోటి ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్నలను చూపించి అన్నదానికి మీ దగ్గర డౌట్స్ ఉన్నాయి కదా, దానికి ఆయన క్లారిఫై ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో వస్తుంది చూడండి. మీకు ఏదైతే డౌట్ ఉన్నాయో ప్రతి ఒక్కటి బల్ల గుద్ది డిక్లరేషన్ ఇచ్చిండు. నన్ను ఫేక్ అని డిక్లరేషన్ చేస్తే ఏంటనేది అందులో చెప్పిండు. ఇక నేను ఇలా చెప్పా. ఈరోజే రిలీజ్ అవుతుంది, ఈరోజు ఈవినింగ్ 6:15 7:15 రిలీజ్ అవుతుంది ఆ వీడియో. ఓకేనా, ఈ వీడియో నాకు తెలిసి ఇప్పుడు ఎంత అవుతుంది టైము 12:42, నాకు తెలిసి 1:30 వరకు ఈ వీడియో రిలీజ్ అవుతుంది ఈరోజు ట్యూస్డే. ఓకేనా, ఓకే. మీ ఒపీనియన్ మీది. నేను లిటరల్గా చెప్తున్నా, మాకు ఎవరైనా ఒకటే, సో కాల్డ్ ఎవరైనా ఒకటే. కానీ ఒక మాట ఒకరి గురించి మాట్లాడే ముందు నేను ఇన్నర్గా ఫీల్ అయ్యేదైతే ఒకటే చెప్తున్నా, ఒక మనిషి మీద మనం బురద జల్లే ముందు ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున మన మీద కేసు అయినా ఇంకోటైనా మనకు ప్రూఫ్ ఉండాలి ఎవరికైనా చూపించుకోవడానికి. ఎందుకంటే నేనే అడిగిన అబ్బాయిని కూర్చోబెట్టి, నీ తను ఏముంది, మీడియాలో కూడా అవసరం కదా, పెద్ద పెద్ద ఛానల్స్ వెళ్ళేసి వచ్చినాయి. అక్కడ ఏమైపోతుందంటే లిటరల్గా వెళ్ళి డైరెక్ట్గా కెమెరాలు పెడితే అక్కడ కొంచెం అవుతున్నాయి, అదైతే వాస్తవం. డైరెక్ట్గా కెమెరాలు పెట్టనీయట్లేదు అక్కడ, మేము కూడా కెమెరాలు పెట్టలేదు. మరి వాళ్ళు అదొక్కటైతే అది అంటే కెమెరాలు పెట్టకపోతేనే వాళ్ళు ఫేక్ చేస్తున్నారన్న కూడా కరెక్ట్ కాదు. అది ఒకసారి మీరు కూడా వెళ్ళిన ఒక 10 లక్షల మంది దాకా పోవచ్చు మేబీ, నాకు తెలిసి 10 లక్షల మందిలో ఒక 10 మంది వచ్చి ఆ అప్పాజీ గారు ఫేక్ అని చెప్తే 100% అదే జనాల ముంగట మనము చేయవచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే, నిన్న వెళ్ళేసి వస్తుంటే మేము కొడంగల్ దాటినాకనా ఒక ఏంది టీ షాప్ ఏంది, మిస్టర్ ఛాయ్ అనే టీ హెడేక్ ఉందని మేము వచ్చేటప్పుడు అక్కడ ఆగినాం. అక్కడ నన్ను గుర్తుపట్టేవాళ్ళు, నా వీడియోలు చూసి గుర్తుపట్టేవాళ్ళు. హాయ్ అన్న, నువ్వేంటి ఇక్కడ వచ్చినావు అంటే, లేదు ఇట్లా అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నా అంటే, అన్న నేను 4 times వెళ్ళినా అన్నాడు. వాళ్ళన్న ఆయనకి పెద్ద ఫ్యాన్ అంట. అదేంటి ఆయన ఫేక్ అంటున్నారు కదంటే, లేదన్న మంచిగా అనిపించింది అన్నాడు. అర్థమైంది. ఇప్పుడు సరే మేము అనవచ్చు, నేను ఇంకా కూడా అయిపోలే కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పాజీ గారికి ఫేక్ అని డిక్లరేషన్ చేస్తే ఒకటి చెప్పిండు 6:15 రిలీజ్ అయ్యే వీడియోలో. ఆయన నోట్లకి ఆయన్నే ఒక మాట ఇచ్చిండు, ఆ మాటకి ఆయన కట్టుబడి ఉడతా అన్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇది లక్షల మంది చూస్తారు కదా వీడియో, ఆయన చెప్పిన వీడియో. అది ఫస్ట్ ఇంటర్వ్యూ E96 టీవీకే ఉంది, తెలుగులో ఓన్లీ E96 టీవీకే ఉంది ఆయన ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్గా. కాబట్టి మీరు అది చూసి రేపు పొద్దున ఎవిడెన్స్ ఉంటుంది కదా, నువ్వు ఇట్లా చెప్పినావు మరి నువ్వు ఫేక్ అని డిక్లరేషన్ అయిందని అడగడానికి ఉంటుంది. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే, అక్కడికి మీరు ఇక్కడ ఇతను చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని నేను థింక్ చేసిన, అవును కరెక్టే కదా అంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ 2 బస్సులు వచ్చినాయి. అక్కడ బస్సు చిన్న విలేజ్, అది మా అంటే ఒక 30 to 50 ఇండ్లు ఉంటాయి అంతే, చాలా మారుమూల ప్రాంతం అది. అక్కడికి గవర్నమెంట్ బస్సులు 2 వస్తున్నాయి పోతున్నాయి, బస్ సౌకర్యం ఉంది. ఓకే సరే, ఇన్ కేసు 9 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు కదా, ఒక లాజికల్గా థింక్ చేద్దాం. ఇంతవరకు ఎవరు ఎందుకు ఆయన గురించి బ్యాడ్ చెప్పేటోళ్ళు ఎందుకు లేరు, ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు ఫేక్ అని డిక్లరేషన్ చేయలేకపోతుర్రు? చాలా మంది దొరకబడుతున్నాం కదా, నువ్వే చెప్పాలి సంతోష్ అన్న అనుకోవచ్చు. నాకు వెళ్తే నాకు ఎక్స్పీరియన్స్ ఇదైంది, మీరు చెప్పండి, నేను మళ్ళీ కూడా ట్రై చేస్తా. 100% అప్పాజీ గురించి ఎవిడెన్స్ వస్తే మాత్రం నేనే ముందు నిలబడతా, అది కూడా మాటిస్తున్నాను నేను మీకు.
ఆయన దగ్గర ఫస్ట్ కెమెరా తీసుకెళ్ళి ఏ భయం లేకుండా అన్నారు కదా జీలో దమ్ముండాలి ఆయన దగ్గరికి పోవాలంటే, సంతోష్ జీలో దమ్ముందో లేదో మీకే అర్థమవుతుంది. నేను చెప్పనిగా, నేను ఏడికైనా వెళ్ళిపోగలుగుతా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడ బతకనీకి రాలే. నాకు దేవుడు ఏడికి రాసి పెట్టుంటే ఆడికైతుంది. నన్ను ఎవడన్నా కొట్టేటోడు కొడుతుండొచ్చు, కానీ నేను అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చినంటే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయి. మీరు వేసినంత తక్కువ అంచనా వేసినంత క్యాండిడేట్ అయితే నేను కాదు. ఒకటే గుర్తుపెట్టుకున్నా. మీరు అన్నారు కదా అబ్బాజీ దగ్గరికి పోతే పగులుతుంది, జీలో దమ్ము లేదన్నారు కదా, అది ఇవాళ ఈవినింగ్ వీడియో వస్తుంది కాబట్టి చూస్తారు. ఇంకోటి బస్సు గురించి కావచ్చు, లేదంటే గన్ గురించి కావచ్చు. ఇంకోటి ఆయన షార్ట్ వేసుకొని వస్తాడు. షార్ట్ వేసుకుంటారా బాబా అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండేది, ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండి, నేను చెప్పాది షార్ట్ గురించి. ఆయన నోట్లకేనండి అని నేనే చెప్తే అందులో ఉంటుంది ట్విస్ట్. అందులో నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకోటి ఫుడ్ ఎందుకు పెడుతున్నావు అని అడిగాము. అది కూడా అందులో ఉంది, ఇంటర్వ్యూలు ఉంది. సారీ, నేను అది కూడా చెప్పలేను, ఆయన నోట్లకే వినండి. నేను రెడీ, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను రెడీ. అప్పాజీ గారు ఫేక్ అని ఎవరన్నా, నాకైతే ఎవిడెన్స్ దొరకలేదు, నేను పోయినా, నేను మళ్ళీ వెళ్తా. ఎవరికైనా దొరికినా నాకు ఇంటిమేషన్ ఇవ్వండి ప్లీజ్, రిక్వెస్ట్ ఇది. నేను అప్పుడు రాలేదు, అప్పాజీ గురించి నేను డిక్లేరేషన్ డైరెక్ట్గా కెమెరా పెట్టి క్వశ్చన్ చేస్తాను. ఏ రౌడీలను ఉండే, నాడైతే పెద్ద రౌడీలు ఎవరు అనిపించలేదు, పనిచేసే వాళ్ళందరూ రౌడీలని నేను చెప్పలేను. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించచ్చు, నాకైతే ఏమనిపించలేదు. అక్కడ ఉన్న అడిగితే కూడా లేదన్న అన్నారు. ఆడు ఇంకోటి ఏంటంటే పని చేసేవాళ్ళని మీ ఎవరైనా కొట్టిరా అంటే, నేను వెళ్ళేసరికి పైన వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అక్కడ పనులు ఎవరు లేరు, అక్కడికి వచ్చిన వాళ్ళే క్లీన్ చేసుకోవాలి ఆడ. ఇంకోటి ఏంటంటే ఆడ పండుకొని బట్టలు కూడా తీయకుండా పోతే ఓన్లీ అప్పాజే పోయి తీస్తారంట. ఇప్పుడు ఆయనకు జనాలకు చెప్పాలి, ఆడున్న చెత్త అంతా క్లీన్ చేయాలని చేయలేడు కదా. ఇంకోటి కొట్టిన దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చిండు అందులో ఆ ఇంటర్వ్యూలో, ఎందుకు కొట్టిరు అనే దాంట్లో. ప్రతి దానికి ఈ రోజు వచ్చే ఇంటర్వ్యూలో మీకు పిచ్చ క్లారిటీ, డోంట్ మిస్. అది 6:15, 7:15 రిలీజ్ అవుతుంది వీడియో, ఓకేనా? మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చినా అనుకుంటున్నా. మీకు ఇంకేం డౌట్ ఉన్నా నన్ను అడగండి, తప్పలేదు. మీకు హక్కు ఉంది, నన్ను అడిగే హక్కు మీకుంది. ప్రతి ఒక్కటి నా ఇంటెన్షన్ అయితే ఒకటే చెప్తున్నా, ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ అనేది ఇంపార్టెన్స్. లేదంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మనం చెప్పేటట్టు ఉండాలి. అక్కడ ఎవరు ఏది చెప్పట్లేదు, బయటకు వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు. కొంతమంది ఏమంటారంటే భయము అంటే, నువ్వన్న సరే డిక్లరేషన్ చెయ్యి అని అడిగితే ఎవరైతే ఫేక్ అన్నారో, ఫేక్ అని డిక్లరేషన్ చేయలేము, ఎట్లా మరి ఎట్లా ఒక మనిషిని ఎట్లా డిక్లరేషన్ చేద్దాం? మీరిచ్చే కామెంట్స్కే వదిలేస్తున్నా, మీరు ఎట్లన్నా పెట్టుకోండి, నేను రెడీ. థ్యాంక్ యూ సో మచ్.